ఇక చిట్ట చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడాను చెప్పండి. మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రము 4 పాదాలు, రేవతి నక్షత్రము 4 పాదాలు కలిస్తే మీనరాశి. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యత 7, అగౌరవం 5. చాలా యోగవంతముగా ఉన్నది. మీనరాశి వారికి వీళ్ళ పనులు వీళ్ళే స్వయముగా చేసుకుంటారు. చేసేటువంటి వృత్తిలో అభివృద్ధి సాధించి తీరతారుగాక. నిత్యము ఏదో రకమైనటువంటి ఆలోచనలు, సంపాదన మీద దృష్టి ఉంటుంది తప్ప వేరే ఆలోచనలు ఉండవు. ధనపరంగాను యోగపరంగాను చాలా బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు. అకాల భోజనం అనేటువంటిది చేస్తారు. సరైనటువంటి సమయానికి భోజనము చేయకుండా భోజనం సమయం తప్పించి చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఆదాయం పెంచుకుంటారు. జీవిత భాగస్వామితో సంతోషముగా ఉంటారు గాక. రాజకీయ నాయకులు ఆచితూచి అడుగులు వేసి విజయము సాధించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసి యోగం అనేటువంటిది ఉంటుంది, వెళతారుగాక. ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, ఉద్యోగము మిమ్మల్ని వరిస్తుంది. ఇక విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. కొంచెం చదివారు అంటేనే పాస్ అవుతారు. పూర్తి చదివితే మంచి ర్యాంకు సాధించేటువంటి విధానముగా ఉన్నది మీకు అనేది తెలియజేస్తున్నాను. వ్యాపారస్తులకు అనుకూలవంతముగా ఉన్నది. ఇది ఈ రాశి వాళ్ళ యొక్క మీన రాశి వారికి కూడా సంవత్సరం అంతా చాలా బాగుంది. ఇక దైవారాధన అలాగే రంగులు దిక్కుల విషయాలు చెప్తూ ఏ నెంబర్ కలిసి వస్తుందో చెప్పండి. 9వ సంఖ్య చాలా బాగా కలిసి వస్తుంది వీళ్లకు. తెలుపు రంగు వస్త్రాలు ధరించటము వలన మేలు జరుగుతుంది. వీళ్ళు ఆరాధించాల్సినటువంటి దైవము లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి, తప్పకుండా విజయము లభిస్తారు. ఉత్తరము తప్ప అన్ని దిక్కులు వీళ్లకు బాగా కలిసి వస్తాయి అని తెలియజేస్తూ జయోస్తు. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ద్వాదశ రాశుల వారు మాకు అందించినందుకు ధన్యవాదాలండి. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఎలాంటి దైవారాధన చేయాలి, మీకు ఎలాంటి దిక్కులు కలిసి వస్తాయి, ఏ రంగులు మీరు ధరిస్తే మంచిది, ఈ విషయాలన్నీ వివరించారు. ప్రతి రాశి వారు ఈ ఫలితాలని చూసి తప్పకుండా వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని తప్పకుండా పరిహారాలు చేసుకోండి. ఇంకా శుభ ఫలితాలు ఉంటాయి. మీరందరికీ కూడా మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే.